హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుస్మిత మ్యామ్ యూట్యూబ్ ఛానల్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారండి. ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్, ఎవరు మిస్ చేసుకోమాకండి. ఆల్మోస్ట్ 6 years తర్వాత ఇటువంటి నోటిఫికేషన్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో రిలీజ్ అయింది. గ్రేట్ శాలరీ ప్యాకేజ్ ఉంది ఫ్రెండ్స్. ఎవరు మిస్ చేసుకోమాకండి. కొడితే ఇలాంటి జాబే కొట్టాలి. లైఫ్ వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. ఈ గొప్ప ఆపర్చునిటీని అందరూ యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో ఖాళీగా ఉన్న జాబ్స్ని భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది ఫ్రెండ్స్. గ్రూప్ బి అనమాట. సాధారణంగా ఎనీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి 2 రిటన్ టెస్ట్లు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. దీనికి మాత్రం 1 ఎగ్జామే కండక్ట్ చేస్తున్నారు. పేపర్ 1 అనమాట, జనరల్ 100 మార్క్స్కి. ఎస్ఏ ఆఫ్ మినిమం 250 words, లెటర్ రైటింగ్ ఇంగ్లీష్ మీద ఉంటుంది ఫ్రెండ్. అండ్ పేపర్ 2 వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ అండ్ రీజనింగ్ అండ్ లాజికల్ రీజనింగ్, కరెంట్ అఫైర్స్ వీటి మీద ఉంటుంది 100 మార్క్స్కి. ఈ 2 పేపర్స్ ఒకే రోజున ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ స్కిల్ టెస్ట్ అనేది పెడతారు ఫ్రెండ్స్. ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ 120 WPM, ఇంగ్లీష్ టైపింగ్ 45 WPM. నెక్స్ట్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 35 years లోపల ఉండాలి. ఆల్ క్యాండిడేట్స్కి, ఆల్ కేటగిరీస్కి 35 years లోపల ఏజ్ అనేది లిమిట్ ఉండాలి ఫ్రెండ్స్. దీనిలో 2 టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే ఉన్నాయి. సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ. దీనిలో కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు, ప్రైవేట్ సెక్రటరీ ఉంది కదా అని. ఏం లేదండి, ఆ జాబ్ నేమ్ అనమాట. దీని ప్రైవేట్ అనగానే నార్మల్ జాబ్, కాంట్రాక్ట్ బేస్డ్, పర్మనెంట్ కాదనుకుంటారు. ఇవి ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. ఆల్ రిజర్వేషన్ క్యాండిడేట్స్కి జాబ్స్ అయితే ఉన్నవి అండి. ఈవెన్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ వాళ్ళకి కూడా ఈ జాబ్స్ అయితే ఉన్నాయి. అందరూ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. సో ఈ ఆపర్చునిటీని ఎవరు మిస్ చేసుకోమాకండి. సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ శాలరీ వచ్చేసరికి 47,600 to 1,51,100 అన్నమాట. బేసిక్కి 47,600 అనమాట. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కనుక హెచ్ఆర్డిఐ అన్నీ కలుపుకొని మంత్లీ వచ్చేసరికి 1,20,000 వరకు వస్తుంది ఫ్రెండ్స్. అంటే ఇయర్లీ వచ్చేసరికి 14 lakhs అనమాట వస్తుంది. ప్రైవేట్ సెక్రటరీకి అయితే 44,900 to 1,42,400 వరకు ఉంటుంది. దీనికి బేసిక్ శాలరీ కాబట్టి దీనికి డిఐ, హెచ్ఆర్ అన్నీ కలుపుకొని 1 lakh per month వస్తుంది. ఇయర్లో వచ్చేసరికి 12 lakhs అనమాట. ఈ జాబ్కి క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎనీ డిగ్రీ ఉండొచ్చు, బీటెక్, బీఫామ్ ఏదైనా పర్లేదు. రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఎనీ డిగ్రీ అయితే ఉండొచ్చు. దీనికి స్కిల్ టెస్ట్ అడుగుతున్నారు. స్పీడ్ ఆఫ్ 120 WPM ఇన్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ అనేది వచ్చి ఉండాలి. ఇప్పుడు ఒకవేళ అది అంతగా రాకపోయినా పర్లేదు, ఫస్ట్ రిటన్ టెస్ట్కి మనం అప్లై చేసుకుని తర్వాత ఇది నేర్చుకోవచ్చు ఈవినింగ్ టైమ్స్ అని. ఇది పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ మీద అడుగుతున్నారు. అంటే ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్, ఇవన్నీ, పేజ్ మేకర్ ఇవన్నీ వచ్చి ఉండాలన్నమాట. ఈ జాబ్ అనేది అప్లై చేసుకోవడానికి పోస్ట్ ద్వారా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. దీనికైతే ఫీ అనేది లేదు. December 16th అనమాట లాస్ట్ డేటు అప్లై చేసుకోవడానికి. దీనికి ఏ అడ్రస్కి పంపించాలంటే ఇన్కమ్ ట్యాక్స్ అప్లైట్ ట్రిబ్యునల్, ప్రతిష్ఠా భవన్, ఓల్డ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్, బిల్డింగ్ 4th floor, 101, మహర్షి కార్వే మార్గ్, ముంబై 400020. ఈ నంబర్కి మనము అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ పోస్ట్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. దీనికి అటాచ్డ్ ఫైల్స్ వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఎనీ గ్రాడ్యుయేషన్ డిగ్రీ సర్టిఫికేట్, ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ సర్టిఫికేట్ రికగ్నైజ్డ్ గవర్నమెంట్ దాని నుంచి అడుగుతున్నారు. ఇది లేకపోయినా ఒకవేళ మీరు నేర్చుకుంటూ తీసుకోవచ్చు, వెళ్ళి ఫస్ట్ సర్టిఫికేట్ తీసుకుని తర్వాత నేర్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. ఇన్కమ్ ట్యాక్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్స్
అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టర్స్ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ అటాచ్ చేసి 2 రీసెంట్ ఫొటోస్ అనమాట. రీసెంట్‌గా దిగిన ఫొటోస్ అనేవి దానికి అటాచ్ చేసి ప్రతి ఒక్క జిరాక్స్ ఎనకాల మన సిగ్నేచర్ అనేది చేసి అప్లికేషన్‌కి అటాచ్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో పెడతాను ఫ్రెండ్స్. అఫీషియల్లీ వారి సైట్ ద్వారా కూడా మనం డౌన్‌లోడ్ చేసుకొని పోస్ట్ ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. ఈ యొక్క గ్రేట్ ఆపర్చునిటీని ఎవరు మిస్ చేసుకోమాకండి ఫ్రెండ్స్. ప్రయత్నించి ఓడిపోవడం వేరు, ప్రయత్నించకుండా ఓడిపోవడం వేరు. సో, ఈ ఆపర్చునిటీ అందరూ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.